గ్రేటర్ పరిధిలో శంకుస్థాపనల జాతర మోగింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి 6 ప్రాంతాల్లో పునాది పడ్డాయి. మంత్రి కేటీఆర్తో సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్కరోజే 10,000 ఇళ్లకు శంకుస్థాపన చేశారు మంత్రులు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, నాయిని, తలసాని, పద్మారావు, ఇంద్రకరణ్ రెడ్డిలతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొదట సికింద్రాబాద్ బేగంపేట రసల్పూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేశారు మంత్రులు. అనంతరం బాగ్లింగపల్లిలోని లంబాడి తండా, శ్రీసాయి చరణ్ కాలనీ, అంబర్పేట నియోజకవర్గంలోని చాతర్గఢ్, కంగారినగర్లో పునాదులు వేశారు. మొత్తంగా గ్రేటర్ పరిధిలో ఒకే రోజు 6 ప్రాంతాల్లో పునాదులు పడ్డాయి. ఇంకా 9 ప్రాంతాల్లో రేపు శంకుస్థాపన చేయనున్నారు మంత్రులు. हाउसिंग स्कीम हम हर गरीब आदमी को घर देना चाहते हैं. आपके पास यहाँ सरला देवी नगर में कॉलोनी में जो हाउसिंग स्कीम है कि आज यहाँ फाउंडेशन डालने के लिए हम आए, मगर इसके अलावा जितने सलम है वहां पर भी फाउंडेशन डाला जाएगा. 10 साल के अंदर कोई भी आदमी मतलब सलम एरिया में नहीं रहेगा, अच्छे से अच्छे घर बना कर देंगे. హైదరాబాద్ లో 10,000 ఇళ్లకు శంకుస్థాపన చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. ఈ ఏడాదిలో 10,000 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. నియోజకవర్గాల వారీగా ఏడాదికి 400 ఇళ్లను కట్టిస్తున్నారు మంత్రి. కృష్ణా, గోదావరి నీటిని త్వరలో హైదరాబాద్ కు తీసుకొస్తామన్నారు. ఈ సంవత్సరం మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 60,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడితే డబుల్ బెడ్రూమ్ ఇళ్లది. అందులో ఒక హైదరాబాద్ మహానగరంలోనే 10,000 ఇళ్లను మనం తీసుకుంటా ఉన్నాం. దాదాపు హైదరాబాద్ లో గతంలో కట్టిన ఇండ్లు ఒక 20-30 వేల ఇండ్లు ఇంతవరకు అలాట్మెంట్ కాకుండా ఉన్నాయి. అవన్నీ కూడా తొందరలో అలాట్ చేయడం జరుగుతుంది. అవి జరిగిన తర్వాత ఇంకెక్కడెక్కడైతే స్థలాలు ఉన్నాయో ప్రభుత్వ ఆధీనంలో ఈ రోజు ఒకటే రోజు దాదాపు 12 చోట్ల ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి మనం శ్రీకారం చుడతాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం పేదలు దళారులను ఆశ్రయించి మోసపోవద్దన్నారు హోంమంత్రి నాయని నరసింహారెడ్డి. పేదలు ₹1 ఖర్చు పెట్టకుండా ప్రభుత్వమే 5.5 లక్షలతో పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తుందన్నారు. కేసీఆర్ గారు రావడం వల్లనే ఈ డబుల్ బెడ్రూమ్లు వస్తున్నాయని చెప్పని నేను చెప్తున్నాను. బీదలు కూడా గౌరవంగా బతకాలా, వాళ్ళకు 2 బెడ్రూమ్లు, ఒక కిచెన్, ఒక హాలు కట్టించి బ్రహ్మాండంగా ఇప్పుడు ఇల్లు కట్టించినప్పుడు కొంత డబ్బు కట్టించారు. ఇప్పుడు రేపు కట్టబోయే ఈ డబుల్ బెడ్రూమ్ కు సింగిల్ పైసా మీరు ఇచ్చే అవసరం లేదు. నయా పైసా ఇవ్వకుండా ప్రభుత్వమే కట్టిస్తుంది. మొత్తంగా గ్రేటర్లో శంకుస్థాపన జాతర మోగింది. ఒకే రోజు 16 ప్రాంతాల్లో శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం యోచించినా అది వీలు కాకపోవడంతో మొదటి రోజు 6 ప్రాంతాల్లో పునాదులు పడ్డాయి.